హాయ్ గైస్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కరివేపాకు కారప్పొడి చేసుకుందామా? ఇది హెల్త్‌కి చాలా మంచిది. హెయిర్ గ్రోత్‌కి కూడా మంచిది. అండ్ ఇది చాలా ఈజీ రెసిపీ కూడా. ఫస్ట్ కరివేపాకుని బాగా వాష్ చేసుకొని ఎండలో గాని అండ్ ఫ్యాన్ కింద గాని ఆరబెట్టుకోండి. ఎండలోనా, ఫ్యాన్ కింద అనేది మీ ఆప్షన్. అండ్ తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకనేది బాగా ఫ్రై అవ్వాలి. మంచి అరోమా అండ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేకపోతే మాడిపోతాయి. అండ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. తర్వాత అదే పాన్‌లో ఆయిల్ వేసుకొని, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇవి కూడా బాగా అరోమా అండ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. కొంచెం చల్లారాలి. అండ్ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి వేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇవి వేసుకోండి. నేను ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో. ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోండి. అండ్ ఇలా ఒక 15-20 ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నవి వేసి అండ్ 1 వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి వేసి ఇలా ఫైన్‌గా పౌడర్ చేసిన తర్వాత అండ్ చింతపండుని వేసుకోండి. కొంచెం సరిపోతుంది చింతపండనేది. చింతపండుని వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫైన్‌గా పౌడర్ చేసుకోండి. ఇది అన్నంలోకి నెయ్యి వేసి తిన్నారంటే ఎంత బావుంటుందో టేస్ట్ అనేది. అండ్ టిఫిన్‌లో కూడా హడావిడి పడకుండా చట్నీల కోసం ఈ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే 20-30 డేస్ వరకు ఉంటుంది. ఇది మీకు యూజ్ అయినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.